హాయ్ హలో అందరికీ. చూడండి ఈరోజైతే నేను గులాబీ పువ్వులు రెసిపీ అయితే చూపిస్తూ ఉన్నాను. చూడండి ఫస్ట్ అయితే 2 కప్స్ మైదా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్స్ వరిపిండి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత అదే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత ఏ కప్తో అయితే మనం వేసుకున్నామో ఆ కప్తో 3/4 షుగరు 2 కప్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం వాటర్ వేసుకుంటూ మంచిగా గట్టిగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో షుగర్ యాడ్ చేసాం కాబట్టి ఇది ఒక 3 అవర్స్ మనం పక్కన పెట్టుకోవాలి. అలా అయితే ఎంత బాగా నానితే గులాబీ పూలు అనేవి మనకు అంత మంచిగా వస్తాయి. సో ఇది బాగా మిక్స్ చేసుకుంటూ కొంచెం గట్టిగా ఇది పక్కన పెట్టేసుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనకి ఇది ఇంకొంచెం వాటర్ అవుతుంది. ఆ తర్వాత మనకి కొంచెం వాటర్ కావాలి అంటే యాడ్ చేసుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత అయితే ఇది కొంచెం పలచబడిపోతుంది. ఒకవేళ లేదు అంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత చూడండి ఇలా కడాయి వేసి పెట్టి 3 అవర్స్ తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో గులాబీ పూలు గుత్తు కూడా పెట్టుకోండి. ఫుల్గా ఇప్పుడైతే హీట్ ఎక్కాలి. ఎందుకు అనంటే గులాబీ పూలు గుత్తు ఎంత బాగా హీట్ అయితే మనకి అంత బాగా గులాబీ పూలు అనేవి విడతాయి, లేదంటే విడదు. సో గులాబీ పూలు గుత్తు వేడెక్కిన తర్వాత ఇలాగా గులాబీ పూలు అనేవి సగం వరకు స్టాండ్ ముంచేసుకొని ఆ తర్వాత మనం ఇందులో ఆయిల్లో డిప్ చేసుకొని బాగా ఇలా వేసుకోవాలన్నమాట. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ వేడెక్కిన తర్వాత గులాబీ పూలు గుత్తు ఇలా కుదుపుతూ ఉండాలి. కుదిపేస్తే మన గులాబీ పూలు విడిపోతాయి. ఒకవేళ విడలేదు అంటే స్పూన్తో కానీ చిన్న పుల్లతో కానీ మనం ఇలా పొడిస్తే మనకు ఆటోమేటిక్గా గులాబీ పూలు అనేవి కిందకి మనకి వచ్చేస్తాయి. ఆ తర్వాత ఇలా చూస్తూ ఉండండి, నేను మీకు చూపిస్తాను. సో ఇది సైడ్కి ఇప్పుడు మనం ఇలా పుల్లతో డిప్ చేసి తీసేసుకుందాం. ఇది తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను. సో చూడండి నేను ఎలా అయితే పొడుస్తూ ఉన్నానో ఇప్పుడు ఈ పుల్లతో, సో అలాగే పొడుచుకుంటూ సైడ్కి తీసేసేయాలి. సో ఇలా మనకి సైడ్కి అలా పొడిచేస్తే విడిపోద్ది ఆటోమేటిక్గా. సో చూసారా ఇలా అయితే గులాబీ పూలు అనేవి మనకి విడిపోయి ఆ తర్వాత ఇవి కొంచెం సైడ్ చేసేసి మళ్ళీ మనం ఇది హీట్ చేసుకొని మళ్ళీ సెకండ్ది వేసుకుంటూ ఉండాలి. సో సెకండ్ కూడా ఇలానే డిప్ చేసుకొని సగం వరకు ఇది పెట్టేసి ఆ తర్వాత మనం అలా డిప్ చేసుకొని వేసుకుంటూ ఉండాలి. ఇలా 1 బై 1 అలా వేస్తూనే ఉండాలి. సో లాస్ట్ వరకు అయితే నాకైతే ఆల్మోస్ట్ 1.5 టైం పట్టిందండి వేయడానికి. నేను ఇది నైట్ టైం వేస్తూ ఉన్నాను. 9:30కి స్టార్ట్ చేస్తే అరౌండ్ 11 అయ్యేసరికి నాకైతే కంప్లీట్ అయిపోయాయి. సో ఇలా 1 బై 1 1 బై 1 అలా వేస్తూ ఉండాలి. హీట్ బాగా అవ్వాలి. ఇది హీట్ లేకపోతే మనకి బాగా రాదు. సో హీట్ అవుతూ ఉండాలి. 1 బై 1 వేసుకుంటూ ఉండాలి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ అలాగే వేసుకుంటూ ఉండాలి. సో ఫైనల్గా అయితే మన గులాబీ పూలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడైతే చూడండి గులాబీ పూలు అయితే రెడీ అయిపోయి ఇలా వచ్చి క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చి టేస్ట్ చేసి అయితే చూసాను. సో వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. అదేవిధంగా మన ఫేస్బుక్ ఇన్స్టా హేమమాచర్ల పేజ్ని కూడా ఫాలో అవ్వండి. మీకు వీడియో నచ్చితే ట్రై చేయండి. అదేవిధంగా వీడియో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి. అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, ఆల్ ఆఫ్ యూ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. కీప్ వాచింగ్ మోర్ వీడియోస్. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై గాయస్.